సరే, ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రియమైన దేవుని జనాంగమా, త్రియేక దేవుడును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించొచ్చు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున త్రిత్వ ఆదివార పండుగ దినము. త్రిత్వ ఆదివార పండుగ దినము. ఏమిటి త్రిత్వము అనగా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కలిగి ఉన్న త్రిత్వము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఒక్కరు ముగ్గురు, ముగ్గురు ఒక్కరు. మరి యొక్క మర్మము అనేది భూలోక మానవ జ్ఞానమునకు అర్థము కాదు, కానీ దేవుని యందలి విశ్వాసమును బట్టి అంగీకరించవలసిన వారమై ఉన్నాము. జ్ఞానము గ్రహించలేని విషయములు విశ్వాసము గ్రహించగలుగుతుంది. జ్ఞానం అవసరమే కానీ విశ్వాసము అత్యంత ప్రాముఖ్యమైనది. గనుక విశ్వాసము చేత ఈ లోకములో త్రిత్వము యొక్క మర్మమును మనము అర్థము చేసుకొని, అనగా మన జ్ఞానమునకు అర్థమైనంతగా గ్రహించి, మిగిలినది పరలోకమునకు వెళ్ళిన తరువాత ఈ త్రిత్వము యొక్క మహిమ మర్మము అక్కడ మనం చూడగలుగుతాము. అక్కడ మనం చూడగలుగుతాం. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ దేవుడు మనకి తెలియచేసే విషయాలు కూడా పెరుగుతుంటాయి. జ్ఞాన వృద్ధి అయ్యే కొలది క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తాయి. మరి పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ వయస్సును బట్టి ఆ వయసు తగ్గ జ్ఞాన విషయాలు మనకు తెలుస్తాయి. చిన్న వయసులోనే పెద్ద విషయాలు మనకి గ్రహించలేము కదా. అలాగే మన ఆత్మీయ అంతస్తు పెరిగే కొలది మహిమ మర్మములు కూడా దేవుడు బయలుపరుస్తుంటారు. మన ఆత్మీయ అంతస్తు వృద్ధయ్యే కొంది గొప్ప గొప్ప విషయాలు, లోతైన విషయాలు, మర్మమైన సంగతులు బయలుపరుస్తారు. ఈ లోక సంబంధమైన ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, విద్య ద్వారా ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, మనం అనేక మందితో ఉన్న పరిచయాలను బట్టి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఆత్మీయ స్థితి వృద్ధి లేకపోతే వాక్య సంబంధమైన ఆత్మ సంబంధమైన మర్మములు ప్రభు బయలుపరచరు. అందుకే గమనించండి, ఆత్మీయ స్థితి వృద్ధిని బట్టి వాక్యములోని లోతైన విషయములు, అలాగనే ఆత్మ సంబంధమైన మర్మములు మనకి అర్థమవుతూ ఉంటాయి. అవి ప్రభు బయలుపరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి యొక్క దినము త్రిత్వ ఆదివార దినము. ఒక విధంగా చెప్పాలంటే పండుగ దినం కూడా. ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారలారా, మరి క్రిస్మస్ పండుగ రోజున తండ్రి యొక్క దానమును మనం చూస్తున్నాం. తండ్రి ఇచ్చిన బహుమానాన్ని మనం చూస్తున్నాం.
అంటే ఈ త్రిత్వ ఆదివార పండుగ గురించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. క్రిస్మస్ రోజున తండ్రి ఇచ్చిన దానము లేదా తండ్రి ఇచ్చిన బహుమానము ఏమిటంటే ఆయన తన కుమారుని భూలోకమునకు పంపుట. ఇది తండ్రి ఇచ్చిన దానం. ఆ రోజున తండ్రి యొక్క పని చూస్తున్నాం. క్రిస్మస్ పండుగ రోజున తండ్రి యొక్క పనిని మనం చూస్తూ ఉన్నాము. అలాగుననే మంచి శుక్రవారం దినమున అనగా గుడ్ ఫ్రైడే రోజున కుమారుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగమును మనం చూస్తూ ఉన్నాం. సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించడం చూస్తున్నాం. ఇది గుడ్ ఫ్రైడే రోజున. అలాగుననే గత ఆదివార దినమున పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని చూస్తూ ఉన్నాము. తన సన్నిధిలో ఉండి కనిపెడుతున్న సంఘాన్ని తన ఆత్మతో ఆయన అభిషేకించి ఆత్మతో బలపరిచి సంఘమును తన నామములో బలమైన సంఘముగా ఈ లోకం ఎదుట నిలవబెట్టిన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క పనిని మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారలారా, ఈ త్రియేక దేవుడు ఒక్కరే అయినప్పటికీ కూడా మన కొరకు, మన మేలు కొరకు, మన రక్షణ కొరకు, మన కొరకు కార్యమును జరిగించుట కొరకు ఆయన తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను తన్ను తాను విభాగించుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక చక్కటి మర్మం ఏమిటయ్యా అంటే, తండ్రి పని చేసేటప్పుడు తండ్రిలో కుమారుడున్నాడు, తండ్రిలో పరిశుద్ధాత్ముడున్నాడు తండ్రి పని చేసేటప్పుడు. అలాగే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన కుమారుడు పని చేసేటప్పుడు కుమారునిలో తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు కుమారుడు పని చేసేటప్పుడు. అలాగే పెంతెకోస్తు పండుగ దినము నుంచి నేటి వరకు కూడా, పెంతెకోస్తు పండుగ దినము నుంచి అనగా పరిశుద్ధాత్మ సంఘాన్ని అభిషేకించిన దినము నుంచి ఈనాటి వరకు కూడా, ఈనాటి నుంచి రేపు రెండో రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క పని జరుగుతున్నది. సృష్టిలోను, సంఘములలోను, సమాజములోను పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క పని జరుగుతున్నది. ఈ పరిశుద్ధాత్మ తండ్రి గారిలో కూడా తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు. కాబట్టి వీరు ఒక్కరు ముగ్గురు ఒక్కరు. అయితే మన కొరకు తన్ను తాను విభాగించుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వము అనున్నది ఇట్టి శ్రేష్టమైనది, మర్మమైనది. అందుకని మరలా చెప్తున్నాను, అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట ఒక ప్రశ్న అనేది మనలో ఉంటుంది. ఎందుకంటే ఈ త్రిత్వము యొక్క మర్మము ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కన్నులారా చూడగలుగుతాం మన పరలోకమునకు వెళ్ళిన తర్వాత. అయితే అంతవరకు పరిశుద్ధాత్మ తండ్రి గారు మన జ్ఞానమునకు ఎంతవరకు బయలుపరిచారో ఆయన బయలుపరిచిన దానిని బట్టి మన ప్రభువుని గణపరచాలి. అనగా అనవసరమైన ప్రశ్నలు వేసుకొని మన మనోనిదానాన్ని చెడగొట్టుకొని మనస్సు పాడు చేసుకునే కంటే అర్థమైనంత దానిని బట్టి ప్రభువును గణపరచడం మంచిది. అప్పుడు మన మనస్సు పాడవదు, మనోనిదానము చెడిపోదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గమనించండి. అందుకని ఈ త్రిత్వము అనాదిలోను ఉంటున్నది. సృష్టి ఆరంభములో కూడా త్రిత్వము యొక్క మహిమ కనబడుచు ఉన్నది. అంటే ఒక్కసారి మనం పాత నిబంధనలోను, సువార్తలలోను, అలాగే పత్రికలలోను మనం గమనించినట్లయితే త్రిత్వము యొక్క పరిస్థితి ఎలాగున్నది అని మనం గమనించినప్పుడు
ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు ఈ సృష్టి అనేది ఏమి లేక మునుపు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి గారు ఒక్కరే ఉన్నారు. ఆయన దేవుడుగా ఉన్నాడు. అయితే అంత శూన్యముగాను నిరాకారముగా ఉన్నది. అయితే దేవాది దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఆయన తన మనసులో ఎప్పుడైతే మన నిమిత్తము మన పోలిక చొప్పున నరుని కలుగు చేయదము అనే మాట ఆదిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, మన అనే మాట నా పోలిక చొప్పున అంటే ఏకవచనం, మన అంటే బహువచనం. మన, ఈ మన అనే దగ్గర ఎవరున్నారు? తండ్రి ఎవరితో మాట్లాడుతున్నారు అన్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితోనూ పరిశుద్ధాత్మ తండ్రి గారితో మాట్లాడుచున్నారు. మన స్వరూపమందు, మన పోలిక చొప్పున. మన అంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారు ముగ్గురు ఒకే రూపము గనుక అక్కడ అయితే ముగ్గురుగా ఉన్నారు, ఒకే రూపంలో ఉన్నారు. అందుచేత అక్కడ మన అనే మాట ఉపయోగించారు. ఎప్పుడైతే ఆ కలుగు చేద్దామన్న ఆలోచన వచ్చిందో, ఈ మానవుడిని కలుగు చేయని ఆలోచన వచ్చిందో, ముందుగా ఈ మానవుడి కొరకు కావలసిన అన్నిటినీ అనగా ఈ సృష్టి అంతటినీ ఏర్పాటు చేశాడండి. ఈ సృష్టి అంతటినీ కలుగు చేశారు. భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను, భూమిలో ఉన్న సమస్తమును అనగా మరి వృక్షములు, పక్షులు, పశువులు, జలచరములు, అలాగే ఈ మానవుడు భుజించడానికి కావలసిన ఈ యొక్క ఆహారము అన్నిటినీ దేవుడి సృష్టిలో ఏర్పాటు చేశాడు. ఖనిజములు, ఎన్నో లోహములు. ఇంకా చెప్పాలంటే అప్పుడు దేవుడు కలుగు చేసినవి ఇప్పటికీ మానవుడు వాడుకున్నది బహుశా ఒక 25%. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది పుట్టి పెరిగి చనిపోయినా, ఇప్పుడు ఎన్నో వందల కోట్ల మంది ఉన్నా, ఇంకా ఎంతమంది పుట్టబోతున్నా సరే, దేవుడు కలుగు చేసిన వాటిలోనివి ఇన్ని వేల సంవత్సరములైనా మానవుడు వాడుకుంది ఒక 25%. ఇంకా మానవుడి కోసం ఎన్నో ఉన్నాయి భూమిలో, ఈ సృష్టిలో ఇంకా ఎన్నో ఉన్నాయి మానవుడు వాడుకోవాల్సినవి, కానీ వాడుకోవట్లేదు. ఉదాహరణకి ఆదాము గారు మొదలుకొని ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చుంటారు ఆలోచించండి. చనిపోయిన వారు, బ్రతుకున్న వాళ్ళు, ఇంతమంది ఎన్ని వాడుకున్నా, ఎంత నీరు వాడుకున్నా ఇంకా భూమిలో నుంచి నీరు వస్తూనే ఉన్నది. అయిపోయిందంటారా? భూమిలో నీళ్ళు అయిపోయినాయా? ఇంకా ఏమవుతూనే ఉన్నాయి? వస్తూనే ఉన్నాయి. అలాగే ఆ ఫలములు, పుష్పాలు ఎన్ని ఇంకా ఎన్నో ఖనిజాలు, లోహాలు వస్తూనే ఉన్నాయి. ఏది తరిగిపోలేదు. అందుకే ఆదాము గారు మొదలుకొని ఇప్పటి వరకు మానవుడు వాడుకున్నది బహుశా దేవుడు కలుగు చేస్తున్న వాటిలో ఒక 25%. ఇంకా ఎన్నో ఉన్నాయి. అనగా ఎంతమంది వాడుకున్నా, ఎన్ని విధాలుగా వాడుకున్నా, ఎన్ని వాడుకున్నా తరుగనంతగా దేవుడు ఈ మనిషి కొరకు కలుగు చేశాడండి. ఈ మనిషి కొరకు కలుగు చేశాడు. ఎన్నో ఎకరాలు వరి పండుతుంది, ఎన్నో కోట్ల మంది తింటున్నారు, అయినా ఇంకా భూమిలో చూస్తానే ఉంది. ఇప్పుడు సీజన్, ఇప్పుడు మనకు మే నెల సీజను. అందరూ కూడా ఇప్పటికీ దేశం మొత్తంలో సంవత్సరానికి వచ్చి ఎన్ని వేల మామిడికాయలు మింగేస్తారో, అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త వస్తానే ఉన్నాయి. భూమి ఈ మానవుడు కావలసిన పంటని, ప్రతి విధమైన పంటని భూమి ఇస్తూనే ఉంది. కారణం ఏంటంటే ఎంతమంది ఎన్ని వాడుకున్నా
తరుగనటువంటి సంపద దేవుడి యొక్క భూమిలో మానవుని కొరకు ఏర్పాటు చేశారు. అయితే ఒక విచిత్రమైన సంగతి, బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ భూమి అనగా ఈ సృష్టి అంతా మనం వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు, కానీ మనం ఆరాధించడానికి కాదు. ఈ భూమిని, ఈ యొక్క సర్వ సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రములు కానీ ఏదైనా సరే దేవుడు మన కొరకిచ్చాడు, మన కొరకిచ్చాడు, మనం వాడుకోవడానికి ఇచ్చాడు. అంతేగాని మనం ఆరాధించడానికి ఇవ్వలేదు. ఆయన మనం వాడుకోవడానికి ఇచ్చాడు, మన మేలు కొరకిచ్చారు, మన ఉపయోగం కోసం ఇచ్చారు. అయితే కొంతమంది సాతాను మాయలో పడిపోయి లోకస్తులుగా మారిపోయి వాడుకోవలసిన సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది ఒక విధంగా దేవుని యొక్క దృష్టిలో పాపము, దేవుని దృష్టిలో పాపము. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. మన క్రైస్తవులు కూడా ఒక పిచ్చి పని చేస్తారు. ఏంటి ఆ పిచ్చి పని అంటే, అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దను కళ్ళకద్దుకుంటారు. అంటే ఆ భోజనాన్ని ఒక్క మెతుకు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. కానీ అది దైవం అన్నట్టుగా దాన్ని కళ్ళకద్దుకోకూడదు. దేవుడిచ్చిన దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక్క మెతుకు కూడా కింద పడేయకుండా జాగ్రత్తగా తింటే మనం దేవుణ్ణి గౌరవించినట్టే, దేవుడిచ్చిన ఆహారాన్ని మనం గౌరవించినట్టే. దాన్ని గౌరవించాలి కానీ దాన్ని ఆరాధించకూడదు, దాన్ని దేవుడుగానో దేవతగానో భావించకూడదు. అయితే మన చుట్టూ ఉన్న హైందవ సహోదరులు దాన్ని మరొక రూపంతో పోలుస్తారండి. ఆహారాన్ని తెలుసా మీకు? దేంతో పోలుస్తారు అన్నాన్ని? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని దీన్ని ఆయనతో పోలుస్తారు. మరి ఆయనతో పోల్చి ఆయన్ని మింగేస్తే ఎలాగా? సరే, అంటే దాన్ని గౌరవించాలి, దేవుడు ఇచ్చిన దాన్ని గౌరవించాలి. రెండోది, మనం కష్టపడి సంపాదించుకున్నది. ఎందుకంటే కొంతమంది అన్నం తింటం కూడా చేతగాక ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఆ ప్లేట్ నిండా పడేస్తారు, ప్లేట్ చుట్టూ పడేస్తారు. రెండోది, వండిన వాటిలో కొన్ని తీసేస్తూ ఉంటారు. దేవుడిచ్చిన దాన్ని దేన్ని కూడా మనం వ్యర్థం చేయకూడదు, అన్నీ కూడా మనం చక్కగా తినాలి. అప్పుడు దేవుడిచ్చిన దాన్ని మనం గౌరవించిన వారం అవుతాం. అయితే ప్రియమైన వారలారా, సరే, అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు అన్ని కలుగు చేసిన మనం ఎన్ని వాడుకున్నా ఇంకా మిగిలిపోతున్నాయి. ఇది దేవుని యొక్క ప్రేమ. గనుక ఆయన కలుగు చేసినప్పుడు ఆయన ఎలాగున్నాడు? దేవుడు ఒంటరిగానే ఉన్నాడు. అదే దేవాది దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి త్రిత్వముగా కనబడుతున్నాడు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనేమో దేవుడు ఒక్కడే కనపడుతున్నాడు. అదే 1వ అధ్యాయం 26వ వచనంలోనేమో త్రిత్వము మర్మంగా ఉన్నది. 1వ అధ్యాయం 26వ వచనంలో. అంటే అక్కడ ఏమని చదువుకున్నాం ఇందాక? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన అనే దగ్గర త్రిత్వము మర్మంగా ఉన్నది. ఆ మర్మమే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి బయలుపడుతుంది. ఆ త్రిత్వం యొక్క మర్మమే 3వ అధ్యాయంలో బయలుపడుతుంది. ఎలా బయలుపడుతుంది అనేది ఒకసారి చూస్తే 9వ వచనం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చాలు. అంటే ఇక్కడ 9వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు చదివితే త్రిత్వము బయలుపడుట అనేది మనకు కనబడుతుంది. అంటే దేవుడు ఇప్పుడు చెట్టు చోట దాక్కున్న ఆదాము గారి దగ్గరకి ఎవరు వచ్చారు? యెహోవా తండ్రి గారు వచ్చారు. అయితే ఈ యెహోవా తండ్రి గారు అంటే అక్కడ తండ్రి కనబడుతున్నాడు.
అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడ కనబడుతున్నారు అని మనం చూసినప్పుడు అదే మూడో అధ్యాయంలో 15వ వచనం. ఇక్కడ చూడండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టదు. ఇక్కడ సంతానము, స్త్రీ సంతానములో జన్మించిన శారా అవ్వ దగ్గర నుంచి శారా గారి వరకు, శారా దగ్గర నుంచి మరి రెబెకా గారి వరకు, రెబెకా గారి దగ్గర నుంచి లేయా గారి వరకు, ఇలాగున దేవుని ఏర్పాటు సంతతిలోంచి స్త్రీలందరూ ఉన్నారు. అయితే ఇలాగున వచ్చి చివరికి స్త్రీ సంతానంలో అనగా మరియ గర్భము ద్వారా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు సహజంగా సర్పాన్ని ఎక్కడ కొడితే చచ్చిపోద్ది, ముఖ్యంగా ముందు ఎక్కడ కొట్టాలా? తల చితక కొట్టాలి. అందుకే ఈ స్త్రీ గర్భం ద్వారా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు తన శిలువ ధ్వజము ద్వారా, ఆయన మరణము ద్వారా సాతాను యొక్క తలను చితకగొట్టిన వాడై ఉన్నాడు. అందుకే ఇది యేసుక్రీస్తు జన్మ ప్రవచనము. 3వ అధ్యాయం 15వ వచనంలో, అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టెలో, అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టెలో, పవ్వళించి ఉన్న దేవబాల యేసులో, ఏ విధముగా సఫలమాయ ఏది నమ్మునా, నవ్వు మోమో నరుని కాబెనో, నరుని కాబెనో. అవ్వమ్మ గారికి ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు నెరవేరింది? మరియమ్మ గారి దగ్గర నెరవేరింది. ఆ స్త్రీ సంతానంలో వచ్చిన యేసుక్రీస్తు అనగా ఆదాము గారి దగ్గరేమో తండ్రి అయిన యెహోవా దేవుడు కనపడుతున్నాడు, అవ్వమ్మ గారి దగ్గరేమో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుతున్నారు. అలాగే సర్పము దగ్గరేమో పరిశుద్ధాత్మ తండ్రి గారు కనపడుతున్నారు. ఎందుకని అంటే అక్కడ దుష్టుడు వాడు ఆత్మస్వరూపి, దుష్టుడు సాతాను ఆత్మస్వరూపి. అయితే ఈ ఆత్మస్వరూపి వాడు ప్రవేశించడానికి ఎన్నుకున్న ఆకారం ఏంటయ్యా అంటే సర్పం. వాడు దూరటానికి, వాడు ప్రవేశించడానికి ఎన్నుకున్న ఆకారం లేదా ఒక జంతువు సర్పం. ఈ సర్పంలోనికి వాడు ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. అందుకే ఆ ఆత్మ దుష్టుడైనటువంటి సాతాను ఆత్మస్వరూపి గనక పరిశుద్ధాత్మ తండ్రి గారు వాడి దగ్గర ఉన్నారు. ఇలాగున ఆదాము గారి దగ్గరేమో యెహోవా తండ్రి గారు ఉంటే, అవ్వ దగ్గరేమో ఆ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, సర్పము దగ్గరేమో పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉంటున్నారు. ఇలాగున త్రిత్వము బయలుపడుచు ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలోనేమో దేవుడిగా ఉంటే ఆ దేవుడిగా ఉన్న ఆయన ఆ త్రిత్వాన్ని గురించి 26వ అధ్యాయంలో మర్మంగా చెబితే, ఆ మర్మంగా చెప్పినటువంటి ఆ మర్మం యొక్క విధానము ఆదికాండం 3వ అధ్యాయంలో బయలుపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ పాత నిబంధన కాలంలో ఉన్న త్రిత్వము యొక్క స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగనే సువార్తల పాఠ్యభాగములో సువార్తలలో త్రిత్వమును చూద్దాం. సువార్తలలో ఉన్న త్రిత్వాన్ని చూద్దాము. ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి చాప్టర్ 3 వర్సెస్ 16 and 17. చూడండి, ఇక్కడ ఈ 16-17 వచనాలలో మనకి త్రిత్వము కనబడుతూ ఉన్నది సువార్తలలో. ఎలాగనగా మరి ఏ శరీరధారిగా వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు
ఆయన బాప్తిస్మిచ్చే యోహాను గారి ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకొని ఒడ్డునకు రాగానే ఏమైందట? పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినది. అనగా ఆత్మ తండ్రి గారు శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగివచ్చి ఆయన అభిషేకిస్తూ ఉన్నారు. అనగా మన కొరకు పరలోక రాజ్య సువార్త పని నిమిత్తము పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని అభిషేకిస్తూ ఉన్నారు. అందుకే గమనించాలి, గత దినాలలో పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో కూడా అనేక విషయాలు తెలియచేశారు. ఈ భూలోకంలో మనం దైవ మార్గంలో నడవాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే, దైవ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా అంటే, దేవుని అంతరంగానుసారంగా జీవించాలంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మనం దైవ మార్గంలో దైవ చిత్తంలో నడవలేవు. ఏదో మనకు తెలిసినట్టుగా వెళ్ళిపోతాం. అందుకే దైవ చిత్తానుసారమైన మార్గంలో నడవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని తీరాల్సిందే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆత్మాభిషేకం పొందుకున్నారు. ఎందుకు అంటే, నేను ఇందా ప్రారంభంలో ఒక మాట చెప్పాను. యేసుక్రీస్తులు ఎవరు కూడా ఉన్నారు? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు. తండ్రిలో ఎవరున్నారు చెప్పాలి? కుమారుడున్నాడు, ఆత్మ తండ్రి ఉన్నాడు. పరిశుద్ధాత్మలు ఎవరున్నారు? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు. గనుక ఇక్కడ శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిలో తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు. అయితే ఆ త్రిత్వాన్ని ఇక్కడ మనకి ఎలా బయలుపరుస్తున్నారు అంటే, ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ తండ్రి గారు ఆయన మీదకి దిగి వచ్చారు. ఎవరి మీదకి? తండ్రి మీదక, కుమారుని మీదక? కుమారుని మీదకి దిగి వచ్చారు. అప్పుడు వెంటనే పరలోకం నుంచి తండ్రి ఏమని మాట్లాడుతున్నారు? 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? తండ్రి కనపడుతున్నారు, కుమారుడు కనపడుతున్నారు, పరిశుద్ధాత్మ తండ్రి గారు కూడా కనపడుతున్నారు. ఈ సువార్తలలో త్రిత్వము యొక్క పని అంతేకాదండి. యేసుక్రీస్తు తన సేవా జీవితంలో కూడా తండ్రి గురించి మాట్లాడుతూ ఇది ఇంకొంచెం మనకు అర్థం చేసుకోవడానికి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూడగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూడగలిగితే 8వ వచనము నుంచి నేను మీతో చెప్పుచున్న మాటలు నాయకుడు నేనే చెప్పలేదు. తండ్రి నాయకుడు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి అంటే దేవుడు, నాయకుడు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఫిలిప్పు గారు అడిగారు, అయ్యా మాకు తండ్రిని చూపించము అన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నేను ఇంతవరకు నీ యొద్దే ఉన్నాను కదా, నీ దగ్గరే ఉన్నాను కదా, అయినా నీవు ఎరుగ చూడలేదా? నన్ను చూచిన వాడు ఎవరని చూసినట్టే? తండ్రిని చూసినట్టే. కాబట్టి ప్రియమైన వారలారా, కుమారుడని క్రీస్తులో ఇప్పుడు ఎవరు కూడా ఉన్నారు? తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప మర్మము మనకి ఇక్కడ కనబడుతున్నది. అనాదిలోనూ ఈ త్రిత్వం యొక్క పని కనపడుతుంది. అలాగే సువార్తలలోనూ యేసుక్రీస్తు ప్రభు వారి కాలములోనూ ఈ త్రిత్వం యొక్క పని కనపడుతున్నది. అలాగే పత్రికలలో కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అనగా పెంతెకోస్తు పండుగ తర్వాత కూడా సంఘ చరిత్రలో కూడా త్రిత్వం యొక్క పని కనపడుతుంది. ఒకసారి దాన్ని కూడా మనం చదువుకుందాం, దాన్ని కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒకసారి 24వ వచనం మనం చూద్దాం.
మరణము ఆయనను బంధించి ఇచ్చుట సాధ్యము. ఆ. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. చూడండి, ఇక్కడ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయనను అనే మాట దగ్గర ఇక్కడ మన ఎవరు ఆయనను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. మరణము యేసుక్రీస్తును బంధించుట అసాధ్యము. అయితే ఆయన ఎవరు లేపారట? ఆయన ఎవరు లేపారు? అక్కడే ఉన్న ఆన్సర్ కూడా, దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు మరణ వేదలను తొలగించి ఆయనను లేపెను. దేవుడు అనగా యెహోవా తండ్రి గారు. ఆయనను అన్నప్పుడు అక్కడ కుమారుడైన యేసుక్రీస్తు. అయితే ఈ సంగతి బోధిస్తున్నవాడు ఎవరు? పేతురు గారిలో బోధిస్తున్నవాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు. ఈ సంగతులను బోధిస్తున్నవాడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. ఆ పెంతెకోస్తు పండుగ దినాన అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్ని భాషలతో మాట్లాడుచుండగా, ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అపార్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన పేతురు గారు నిలవబడినప్పుడు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సాక్ష్యాలను చెప్తున్న మాట ఏంటంటే, మరణము ఆయనను అనగా యేసుక్రీస్తును బంధించి ఉంచుట అసాధ్యము. అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను అని పేతురు గారి ద్వారా మాట్లాడుతున్న వారు పరిశుద్ధాత్మ తండ్రి గారు. కనుక పత్రికలలో కూడా మనం చూస్తే ఎవరి పని కనబడుతున్నది అంటే సంఘ చరిత్రలో త్రిత్వము యొక్క పని కనపడుతున్నది. ఈ సృష్టి ఆరంభములో త్రిత్వము యొక్క పని కనబడుతుంది. అలాగే సువార్త పని, యేసుక్రీస్తు ద్వారా సువార్త పనప్పుడు త్రిత్వము యొక్క పని కనపడుతున్నది. అలాగే యేసుక్రీస్తు ఆరోహణమైపోయి సంఘ చరిత్ర పరిశుద్ధాత్మ పని పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అప్పుడు కూడా పరిశుద్ధాత్మ పని ప్రారంభంలో కూడా ఎవరి పని కనపడుతుంది? త్రిత్వము యొక్క పని కనబడుతున్నది. కావున ప్రియమైనటువంటి వారలారా, ఈ త్రిత్వము యొక్క పని అనాదిలో ఉన్నది. సువార్త యేసుక్రీస్తులో పని ప్రారంభంలో ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి పని ప్రారంభంలో కూడా త్రిత్వము యొక్క పని మనకి కనబడుచున్నది. ప్రియమైన వారలారా, ఈ త్రిత్వము అన్నది నిత్యము సజీవమే. ఈ త్రిత్వము అన్నది నిత్యము జీవము కలిగినది. ఎందుకంటే దేవాది దేవుడు, త్రియేక దేవుడైన ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు. యుగయుగములు సజీవుడై ఉన్నాడు. గనుక అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం 3 విధాలుగా చూసాం త్రిత్వం గురించి. ఇది మీకు అర్థమవటానికి మన వాడుక భాషలో ఒక 2 ఉదాహరణలు చెప్తాను, 3 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇంకొక సీజన్ అంటే మామిడి పళ్ళు సీజనే కాకుండా మన ఢిల్లీలో దొరకవు, కానీ మన ఆంధ్రాలో అయితే తాటికాయల సీజన్. తిన్నారండి మొన్న వెళ్ళినప్పుడు? మంచిది. అంటే మేము తిన్నాం, కానీ పొలం మీదకి వెళ్ళి తినలా. బజార్లో దొరికి ఆ తాటి ముంజలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర తిన్నాం. పొలానికి వెళ్ళి తినలా అనుకున్నాం, కానీ టైం కుదరలా. కానీ మనం ఇంటికి ముంజలు కొనుక్కొచ్చుకొని తింటే ఉండే ఆ సంతోష సంతృప్తి కంటే పొలానికి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చెట్టు నుంచి కాయలు దించి తినడం అదొక శ్రేష్టమైన సంతృప్తి, శ్రేష్టమైన సంతృప్తి. సరే, అయితే ఆ ముంజలు తిన్నప్పుడు అది ఒక టేస్ట్ అయితే, ఆ కాయలు బాగా ముదిరిపోయినప్పుడు అవి ఇత్తనాలుగా మారిపోతాయి. అవి విత్తనాలుగా మారుతాయి. ఆ విత్తనాలుగా మారిపోయినప్పుడు అప్పుడేం చేస్తాం మనం అంటే, ఆ తాటికాయలు తెచ్చి కాల్చి అందులో కొన్నిట్లో 2 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి. ఆ తాటికాయల విత్తనాల్లో 3 విత్తనాలు ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా 3 ఉంటాయి, 3 విత్తనాలు ఉంటాయి. వాటిని ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తాం? కాల్చి
ఆ తర్వాత వాటిని ఓపెన్ చేసి అప్పుడు ఆ విత్తనాలు తిన్నప్పుడు ఆ వాటిలోంచి వచ్చే ఆ గ్రేవ్ అనేది చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. అది న్యాచురల్ టేస్ట్ అన్నమాట. న్యాచురల్ టేస్ట్ అంటే ఇప్పుడు మనం వాటిని ఏమంటాం? ఆ తాటికాయలండి అంటాం. అంతేగాని ఇప్పుడు తాటికాయని తీసుకొచ్చి మన ఎదురు పెట్టి 3 విత్తనాలు ఇవ్వకుండా అంటావా? అంటారా? తాటికాయని తీసుకొచ్చి ఇప్పుడు నేను డానియేల్ గారి చేతికి ఇచ్చాను అనుకోండి, ఆ డానియేల్ గారు ఇదిగోండి తాటికాయ అంటాం. అంతేగాని తాటికాయ ఇస్తూ ఇదిగోండి 3 విత్తనాలు అంటామా? అనం కదా. అలాగని అందులో ఆ 3 విత్తనాలు లేవని చెప్పగలమా? చెప్పలేవు. అలాగే త్రిత్వము కూడా అంతే. త్రిత్వము కూడా అంతే. అలాగే మరొక రెండో ఉదాహరణ చెప్తాను. మరొక రెండో ఉదాహరణ ఏంటి? రెండో ఉదాహరణ అయ్యా అంటే మంట. మనం ఏదైనా గ్యాస్ కానీ క్యాండిల్ కానీ వెలిగించినప్పుడు వచ్చే మంట. ఈ మంటలో ఎన్ని ఉంటాయి? ఈ మంటలో కూడా 3 ఉంటాయి. త్రిత్వం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం క్యాండిల్ వెలిగిస్తాం. క్యాండిల్ కరెంటు పోతే క్యాండిల్ వెలిగిస్తాం. ఎందుకు వెలిగిస్తాం? వెలుతురు కోసం. ఇప్పుడు గ్యాస్ మీద మంట వెలిగిస్తాం. దేనికోసం? వంట కోసం. అంటే ఆ వంట ఉడకాలంటే ఈ మంట ఏమై ఉండాలి? వేడి. ఈ మంట వేడికి ఆ పాత్రలో ఉన్న ఆ పదార్థాలు ఉడుకుతాయి. అంటే ఈ మంటలో ఏమున్నది? మంట అంటే జ్వాల అనేది దాని ఆకారం. మంట అనేది ఆకారం. ఈ మంటలో ఏమున్నాయంటే వెలుతురు ఉంది, వేడి ఉంది. వెలుతురు ఉంటుంది, వేడి ఉంటుంది. ఇప్పుడు మన కరెంటు పోయిందనుకోండి, క్యాండిల్ వెలిగిస్తాం కాబట్టి వెలుతురు మనకు కనపడుతుంది. మరి వేడి ఎలా కనపడుతుంది? వేడి కనపడాలంటే వెలిగించి ఒకసారి ఏలిపెడి చూడాలి. ఈ వెలుగుతున్న ఈ మంటలో వేడి ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు గ్యాస్ వెలిగిస్తారండి, ఆ మంట వేడిగా ఉందా లేదంటే ఏం చేయాలి? ఎలా తెలియాలా? అయ్యో, ఏం చేయాలి? ఒకసారి ఇంటికి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఆ గ్యాస్ వెలిగించి ఒకసారి ఏలిపెట్టి చూడండి ఈ మంట వేడిగా ఉందా లేదా అనేది. చూస్తారా? వద్దులేండి, మళ్ళీ అనవసరంగా మీరు చేతులు కాల్చుకున్నారనుకోండి, లేనిపోయింది మళ్ళీ నాకు ఇబ్బంది. పాస్టర్ గారు మా చేతులు కాల్చుకునే మాటలు చెబుతున్నారు అనుకుంటారు. సరే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ త్రిత్వం గురించిన ఉదాహరణ, రెండవ ఉదాహరణగా నేను తెలియచేస్తున్నా. ఈ జ్వాల అనేది ఆ ఆకారం అయితే అందులో వేడి ఉన్నది, వెలుతురు ఉన్నది. ఈ 3 కూడా త్రిత్వము. ఈ త్రిత్వం అనేది మనకు కనబడుతుంది వీటిలో కూడా. ఫైనల్గా ఏంటయ్యా అంటే మూడవ ఉదాహరణ ఏంటంటే మనము కూడా త్రిత్వమే. మనం కూడా అనగా మానవుడు కూడా త్రిత్వమే. ఎలాగా? మనం కూడా త్రిత్వమేనా అంటే మనం త్రిత్వమే కానీ దేవుళ్ళం కాదు, దేవుని బిడ్డలం. మనం త్రిత్వమే కానీ దేవుడు కాదు, దేవుని బిడ్డలం. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు కలుగు చేయబడిన వాళ్ళం కాబట్టి ఆయన త్రిత్వం మనలోకి కూడా వచ్చింది, మనకు కూడా ఇచ్చారు. కాకపోతే పాపం వల్ల ఆ దైవ మహిమను పోగొట్టుకున్నాం. అయితే ఆయన ఇచ్చిన త్రిత్వం అలాగే ఉన్నది కనుక ఇప్పుడు మనం కూడా త్రిత్వమే. ఎలాగయ్యా అంటే మనకి ఏముంది? ఇప్పుడు శరీరం ఉందా? శరీరం ఉంది. ప్రాణం ఉందా? ప్రాణం ఉంది. ఆత్మ ఉందా? ఉంది. మనలో కూడా శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 ఉన్నాయి. కనుక ఇవి 3 కూడా ప్రభు ఇచ్చినవే. మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చినాయి అనుకున్నా మొట్టమొదటికి ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే దేవుడే. ఆయన ఇవ్వడాన్ని బట్టే త్రిత్వం వచ్చింది. ఆయన కలుగు చేసిన వాడు, ఆయన ఇచ్చిన వాడు. కనుక ఇప్పుడు మనం కూడా ఏమై ఉన్నాం? ఆయన యొక్క త్రిత్వం, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఎవరిలో కూడా ఉందంటే మనలో కూడా ఉన్నది.
కనుక మనము కూడా త్రిత్వమే ఇప్పుడు. అంటే శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడింటిని కూడా మనలో ఏర్పాటు చేసిన వాడు ప్రభువే. ఈ మూడింటిని విడదీయగలమా? ఈ మూడింటిని ఇప్పుడు తాటిపండులో 3 విత్తనాలు ఉన్నాయి. 3 విత్తనాలు ఉన్నాయి. ఆ మూడింటిని కలిపి ఏమంటాం? తాటికాయ అంటాం. కానీ అందులో 3 విత్తనాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు జ్వాల అంటాం, ఇదిగో మంట మండుతుంది అంటాం. ఆ మంట మండుతుంది అంటాం. ఆ మంటలో ఏమున్నాయి? మంట మండుతుంది అంటాం, కానీ ఇదిగో వేడి, వెలుతురు, జ్వాల అంటామా? ఒకటే జ్వాల అంటాం, లేకపోతే మంట అంటాం. అలాగే ఇప్పుడు మనల్ని కూడా ఏమనాలి? ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఇప్పుడు దీవెన బయటికి వెళ్ళి వచ్చాడు, దీవెన వస్తున్నాడు అంటాం. అంతేగాని ఇదిగో శరీరం, ప్రాణం, ఆత్మ నడిసొస్తుంది అంటావా? ఏమంటావు? ఈ మూడింటి కలిపి ఒక మనిషి అన్నారు కాబట్టి, ఆ మనిషికి ఒక పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు పెట్టి పిలుస్తాం. అంతేగాని ఏమను? ఇదిగో ప్రాణం నడిసొస్తుంది, లేకపోతే ఆత్మ నడిసొస్తుంది, లేకపోతే శరీరం నడిసొస్తుంది అని అనం కదా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న త్రిత్వము ఆయన బిడ్డలమైన మనకు కూడా ఆయన అనుగ్రహించా. అంటే ఆయన త్రిత్వమై ఉన్నారు. అలాగే ఆ త్రిత్వానికి మనం గ్రహించడానికి ఒక 3 ఉదాహరణలు. అంతేకాకుండా ఫిలిప్ మిలాంగ్టన్ అని ఆయన పేరు విన్నారు ఎప్పుడన్నా? ఫిలిప్ మిలాంగ్టన్ ఈయన ఎవరయ్యా అంటే డాక్టర్ మార్టిన్ లూథర్ గారికి ఎంతో ఇష్టమైన స్నేహితుడని. డాక్టర్ మార్టిన్ లూథర్ గారికి ఇష్టమైన స్నేహితుడు. ఏం పేరు ఆయన పేరు? ఫిలిప్ మిలాంగ్టన్ అనేటువంటి ఆయన. అయితే ఈయన బైబిల్ పండితుడు, బైబిల్ బోధించే బోధకుడు. ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి ఈ వేదాంత విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు. అంత గొప్ప బైబిల్ పండితుడు ప్లస్ బోధకుడు. బైబిల్ గురించిన విషయాలు ఎన్నో బాగుగా తెలిసిన వాడు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి 18వ సంవత్సరం వచ్చినప్పుడే బైబిల్ గురించిన వ్యాకరణం రచించారట. ఆయన 18వ సంవత్సరం ఉన్నప్పుడే బైబిల్కి సంబంధించిన వ్యాకరణాన్ని రచించిన గొప్ప రచయిత. అంతేకాదండి, విచిత్రం ఏంటంటే ఆయనేమో జర్మనీ దేశస్థుడు, ఈ బైబిల్ గ్రంథం ఏమో అప్పుడు గ్రీకు భాషలో ఉండేది. గ్రీకు భాష నేర్చుకొని దాన్ని జర్మనీలోనికి తర్జుమా చేసుకొని అప్పుడు వ్యాకరణం రచించారట. ఎన్నో సంవత్సరాలకి? 18వ సంవత్సరాలకి. ఇప్పుడు కాల క్రైస్తవులు అయితే 40-50 సంవత్సరాలు వచ్చిన బైబిల్ ఒకసారి కూడా చదవట్ల. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి, బైబిల్ ఒకసారి అన్నప్పుడు ఎంతమంది పూర్తయింది? ఒకసారి. ఓకే, ఆల్మోస్ట్ ఉన్న డానియల్ గారు, కిరణ్ గారు, మరి పాప నిరీక్షణ, పాశ్రం గారు ఒక్కొక్కసారి అయిపోయింది. మరి వీళ్ళ ముగ్గురిది మాత్రం అవలా. సారీ, టిమ్మిది కూడా అయిపోయింది. టిమ్మిది కూడా ఒకసారి అయ్యింది. మరి ఇంకా దీవెన్ అలాగే శాలీది అవలా. సరే, ఈ సంవత్సరం పూర్తి అయిపోయే లోపల డిసెంబర్ 31 కల్లా బైబిల్ పూర్తి చేయాలి. ఎన్ని నెలల టైం మీకు? 7 నెలల టైం ఇస్తున్నా. సరేనా దీవెన్? 7వ డిసెంబర్ 31 కల్లా బైబిల్ ఉత్పత్తిసే ప్రకాశిత వాక్యం వరకు కంటిన్యూగా చదివి కంప్లీట్ చేయాలి ఒకసారి. ఎందుకంటే ఆయన 18వ సంవత్సరానికే గ్రీకు భాష నేర్చుకొని బైబిల్ వ్యాకరణాన్ని జర్మనీ భాషలో రచించడం, ప్రపంచానికి అందించడం జరిగింది 18వ ఏట వచ్చేసరికి. అంత గొప్ప దైవజనుడు ఆయన. సరే, అంటే ఇప్పుడు ఆయన గురించిన గొప్ప విషయాలు ఎందుకంటే
ఆయన చనిపోతూ చనిపోతూ చెప్పిన మాట ఏంటంటే, దైవజనుని యొక్క రాతల్లో నేను చదివింది, దేవదాస్ గారి యొక్క రాతల్లో నేను చదివిన మాట ఏంటంటే, ఆయన గురించి ఆయన చనిపోతూ చనిపోతూ ఈ త్రిత్వం గురించి నాకు చాలా వరకు అర్థమైంది, కానీ దాని పరిపూర్ణత ఇదిగో నేను ఇప్పుడు చనిపోయి పరలోకానికి వెళుతున్నాను, అక్కడికి వెళ్ళి ఈ త్రిత్వం యొక్క మహిమ స్థితిని నేను అక్కడ చూస్తాను అన్నారట. ఈ త్రిత్వం యొక్క పరిపూర్ణ ఆ మహిమ స్థితిని నేను అక్కడికి వెళ్ళి చూస్తాను అన్నారటండి. అక్కడికి వెళ్ళి చూస్తా అంటే ఈ భూలోకంలో ఎంత గొప్ప మనం బైబిల్ జ్ఞానం ఎంత తెలిసినా కూడా ప్రభు కొన్ని విషయాలు మరుగుగానే ఉంచుతారండి, మరుగుగానే ఉంచుతారు. అందుకే నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను ఏంటంటే, మన ఆత్మీయ స్థితి ఎదిగే కొలది దేవుని యొక్క వాక్యలు విషయాలు, ఆత్మీయ విషయాలు, వాటి యొక్క లోతుని మన ఆత్మీయ స్థితి ఎదిగే కొలది బయలుపడతాయి. మన ఆత్మీయ స్థితి ఎదిగే కొలది బయలుపడతాయి. అంతేగాని ఒక్కరోజే గుడికొచ్చి లేదా ఒక సంవత్సరం గుడికొచ్చినంత మాత్రాన అన్ని విషయాలు తెలిసేయు. లేదు, ఇంకా చెప్పాలంటే ఒక 10 సార్లు బైబిల్ చదివినంత మాత్రాన అన్ని విషయాలు తెలియవు. అన్ని విషయాలు తెలియవు. క్రమక్రమేణా ఒకదాని తర్వాత ఒకటి, ఈ సంవత్సరం కొన్ని విషయాలు, తర్వాత సంవత్సరం కొన్ని విషయాలు, ఈ ఏజ్లో కొన్ని విషయాలు, ఏజ్ మారిన తర్వాత మరికొన్ని విషయాలు. మీ ఏజ్ పెరిగే కొద్దీ, నీ వయస్సు పెరిగే కొద్దీ, నీ అనుభవాలు పెరిగే కొద్దీ, నీ ఆత్మీయ స్థితి పెరిగే కొద్దీ వాక్యం యొక్క లోతైన విషయాలు కూడా బయలుపడుతూ ఉంటాయి. అన్నీ ఒక్కసారి ప్రభు అందించరండి, అన్నీ ఒక్కసారి ప్రభు అందించరు. అందించవచ్చు కదా, ఎందుకు అందించరు అంటారేమో. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి వెంటనే మనం లెగ్ పీస్ ఇచ్చేది ఎలాగుంటుంది? పిల్లోడు పుట్టాడు కదా, మన పిల్లోడే కదా, ఈ మెత్తడన్నో చప్పిటన్నో అన్నం మెత్తగా వండి చిన్నప్పుడు ఎలా చేస్తాం, మెత్తగా వండి అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం నెయ్యి వేసి పిల్లోడికి తినిపిస్తాం. మన పిల్లోడే కదా, ఏది మెత్తడన్నం తినిపించడం? మన వంశం ఏంటి? ముక్కల వంశం. ముక్క పెట్టకపోతే ఎలాగా అని లెగ్ పీస్ చేతికి పట్టించాం అనుకోండి, పుట్టిన 6 నెలల పిల్లోడికి అన్నం ముట్టింగానే ఏంటి పరిస్థితి, ఎలాగుంటుంది? వెంటనే ఆ పీస్ ఎంత స్పీడ్గా ఇచ్చామో అంత స్పీడ్గా హాస్పిటల్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు పెడతామంటే ఎదిగే కొద్దీ ఏ వయసుకు తగ్గ ఆహారాన్ని, ఏ నెలకు తగ్గ ఆహారాన్ని, ఏ వయసుకు తగ్గ ఆహారాన్ని ఆ వయసుకు మనం అందిస్తూ ఉంటాం. ఏ వయసు తగ్గ డ్రెస్సు ఆ వయసులో కొంటూ ఉంటాం. అలాగే ఏ కాలానికి తగ్గ బట్టలు, వర్షాకాలం బట్టలు వేరు, ఎండాకాలం వేరు, చలికాలం బట్టలు వేరు. అలాగా ఏ సమయానికి తగ్గవి, ఏ వయసు తగ్గవి ఎట్లాగైతే ఏర్పాటు చేస్తుంటామో ప్రభు కూడా నీ వాక్యములో ఉన్న మర్మములు నీ ఆత్మీయస్థితి వృద్ధయ్యే కొంది నీకు అందిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆయన అందించరు, ఒక్కసారి ఆయన ఎందుకంటే వాటి విలువ తెలియక మనం పాడు చేసుకొని శాపగ్రస్తులం అయిపోతాం. గనుక ప్రభు ఏం చేస్తారంటే సందర్భానుసారంగా, అయితే ఇక్కడ ఒకటి, మన ఆత్మీయస్థితి ఎదిగే కొద్దీ, దేవునితో నీ సహవాసం ఎదిగే కొద్దీ, ప్రభుతో నీ అనుబంధం పెరిగే కొద్దీ, ప్రభువులో నువ్వు ఎదిగే కొద్దీ మహిమానుభవాలు, పరలోకపు అంతస్తులు మనం చూడగలుగుతాం. అందుకే మన ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువుతోనే ఉండాలి. అందుకే యోహాను గారు అంటారు, యోహాను పత్రిక 1:7 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో 1:7 ఆయన అంటారు కదా, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఏ సహవాసం అంటండి? ఏ సహవాసం ఉంది అక్కడ? అందరూ చెప్పాలి, అందరూ పెద్దగా చెప్పండి. అన్యోన్య సహవాసము. ఎవరితో? దేవునితో అన్యోన్య సహవాసము. నిజం చెప్పాలంటే నేటి కాల క్రైస్తవ సంఘానికి దేవునితో సహవాసం ఎటువంటిదయ్యా అంటే హాయ్ బాయ్ అంతే.
నేటికాల క్రైస్తవ సంఘానికి దేవునితో ఉన్న సంబంధం లేదా సహవాసం హాయ్ బాయ్, కలిసినప్పుడే హాయ్ అంటాం, మళ్ళీ వెంటనే కొద్దిసేపటికి బాయ్ అంటే వెళ్ళిపోతాం. కానీ సంఘానికి క్రీస్తుకి ఉండవలసిన సహవాసం ఎటువంటిదయ్యా అంటే అన్యోన్య సహవాసము. ఆయన వెలుగులో ఉన్నట్లు మనమును ఆయనతో వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఎవరైతే ఉంటారో, క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఏం చేస్తాడట ఆయన? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. ఎవరైతే క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉంటారో, అంటే ఒక్క మాట చెప్పాలి ఇక్కడ, దేవునితో ఎవరైతే అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో వారికి లోకంలో స్నేహితులు ఉండరండి, బంధువులు స్నేహితులు ఉండరు, బంధువులు స్నేహితులు ఉండరు. ఎవరికి? దేవునితో క్రీస్తుతో ఎవరైతే అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉంటారో వారికి లోకంలో స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు. ఒకవేళ బంధువులు ఉండా అంత కలవం. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే దేవుని స్నేహంలోనే సరిపోద్ది టైం అంతా. ఇంకా స్నేహితుల్ని బంధువులు కలిసి నాకు ఎక్కడుంటుంది? అయితే దేవునికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు లోకస్తులు. లోకంతో స్నేహం చేసినా లోకస్తులైన బంధువులతో ఎక్కువ సంబంధాలున్నా స్నేహితులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, ఎక్కువ స్నేహితులు ఎక్కువ బంధువులు ఉన్నారనుకోండి, మన టైం అంతా వీళ్ళతోనే గడిచిపోద్ది. అవునా కాదండి? బంధువులు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? రోజుకొక 5గురినో లేదా రోజుకొక, మన క్రైస్తవులం కదా, జ్ఞానం కలిగిన క్రైస్తవులం కదా, 7 సంపూర్ణ సంఖ్య, రోజుకొక 7 లిస్ట్ చేసుకొని రోజు 7 బాతకాన్ని పెడతాం. ఈ రోజు 7 అయిపోయారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక 7. ఒక పూట బంధువులు, ఒక పూట స్నేహితులు. కొంతమంది స్నేహితులు పిచ్చి ఎక్కువ, కొంతమందికి బంధువులు పిచ్చి ఎక్కువ. ఇటు బంధువులతో సంబంధం కలిగి రోజు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు మనం కలుసుకొని, లేదా మన ఫంక్షన్లకు వాళ్ళ ఫంక్షన్లు మనం ఇలాగా బంధువులతో స్నేహితులతో కలుసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో పాటు బయటికి బజార్లు షికార్లకు వెళుతూ, వాళ్ళతో పాటు డిస్కస్ చేసుకుంటూ, వాళ్ళ ఫంక్షన్లకు మన ఫంక్షన్లకు వాళ్ళు, ఇలాగున లోకంతో ఏకమైపోతే, లోకంతో ఎవరైతే ఏకమైపోతారో వారికి ఇక దేవునితో సహవాసం ఉండదు. అందుకే ప్రియమైన వారలారా, ఈ చివరి దినాలలో మనము దేవునితో అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాల. మామూలు సహవాసం కాదండి, అన్యోన్య సహవాసం, డీప్ ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్. ఇది క్రీస్తుతో మనం కలిగి ఉంటే అప్పుడు ఈ లోక స్నేహితులు బంధువులు మనకుండరు. అయితే ఉండరంటే అందరిని వదులుకొని ఒంటరిలో అయిపోతే ఎలాగయ్యా? కనీసం లోకంలో ఉండవంటే కొద్ది గొప్ప ఉండాలి కదా. కొద్ది గొప్ప కనీసం మరీ ఒక 2-3 అన్న స్నేహితులు అయితే, మరి బంధువులతో ఒక సంబంధం లేకపోతే రేపు మన శుభకార్యాలకి, మన ఇంట్లో కార్యక్రమాలకి ఎవరు వస్తారు? మనల్ని ఎవరు పిలుస్తారు? తనమన్నా ఉండాలి కదా. ఇవన్నీ చక్కగా దుష్టుడైన వాడు మనకు బుజ్జగించి ఈ ఆలోచనలు మనకు పెట్టి మన లోకంతో ఏకం చేస్తాడని. అందుకని ఇక్కడ ఒక చక్కటి సలహా ఏంటంటే, కొన్నాళ్ళు దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై క్రీస్తుతో ఉన్నప్పుడు, ఏ స్నేహితులు ఏ బంధువులు లేకుండా క్రీస్తుతో మనం ఉన్నప్పుడు, దేవుడు నీకిచ్చే నీ ఆత్మీయ స్థితి వృద్ధిని బట్టి, నీ అనుభవాలను బట్టి అనేకులని, నీ స్నేహితులని, నీ బంధువులని నీ దగ్గర తీసుకొస్తారు. నా కోసం ప్రార్థన చేయండి అని, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నీ బంధువుల్లో ఉన్న వారిని, స్నేహితులు ఉన్న వారికి కొంతకాలానికి నీ ప్రార్థనా జీవితం యొక్క గొప్పతనం,
నీ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలిసి, నీ భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, నీ బంధువుల స్నేహితులు ఉన్న వాళ్ళందరినీ నీ దగ్గర తీసుకొస్తాడు. ఆయన నీ దగ్గర తీసుకొస్తాడు. నా కోసం ప్రార్థన చేయండి అని నీ బంధువులు, నీ స్నేహితులు నీ దగ్గరకు వస్తారండి. మనం దేవుణ్ణి వదిలేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మనం కలిసి ఇంకా లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా వాళ్ళు మనం కలిసి అందరం గుంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదా వాళ్ళు మనం కలిసి విడవబడాల్సి వస్తుంది, రాకళ్ళు ఎత్తబడకుండా. అందుకే ఈ లోకంలో మనం క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చే ఆత్మీయ అంతస్తు, ప్రభు ఇచ్చే ఆత్మీయ వృద్ధి బట్టి అనేకమైన మహిమానుభవాలు, మహిమ మర్మములు, పరలోక మర్మములు, త్రిత్వం యొక్క మర్మములు ఇవన్నీ కూడా మన జ్ఞానానికి అందుతాయి ప్రభు ద్వారా, ప్రభు ద్వారా, ప్రభు ద్వారా. ఇంకో చిన్న విచిత్రం చూడండి. మర్రి చెట్టు తెలుసు కదా అందరికీ, ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో. చిన్నప్పుడు కథల్లో వినేవాళ్ళం, అమ్మోది పెద్ద మర్రి చెట్టు, దాని మీద ఒక దెయ్యం ఉంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు. విన్నారా? మా తెనాల్లో చెంచుపేటలో మా ఇంటికి వెళ్ళేటప్పుడు, మెయిన్ రోడ్డు నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా వీధిలో పెద్ద మర్రి చెట్టు ఉండేదండి. మొన్న ఈ మధ్య కొట్టేశారు. మేము పుట్టక ముందు నుంచే ఉంది అది పెద్ద మర్రి చెట్టు. మధ్యాహ్నం పూట కానీ నైట్ టైం కానీ ఆ చెట్టు కిందగా రోడ్డు మీద ఇంటికి వెళ్ళాలంటే చాలా మంది భయపడేవాళ్ళు. నైట్ అయితే సమస్య లేదు, 2-3 కలిసి వచ్చేవాళ్ళం. అంటే మేమైతే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మేమైతే సమస్య లేదు. పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆ చెట్టు కింద రావడానికి భయపడేవాళ్ళే. ఆ చెట్టు కింద మర్రి చెట్టు, అంత పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు, చాలా వెడల్పుగా, చాలా హైట్గా ఉంటుంది. అంటే ఇంతకుముందు పెద్ద పెద్ద చెట్లు అన్నప్పుడు చాలా మంది భయపడతా ఉండేవాళ్ళు. ఏంటంటే, అమ్మో ఆ చెట్టు మీద దెయ్యం ఉందని, ఆ చెట్టు మీద దెయ్యం ఉంటుందని. అది ఉందో లేదోగా తెలియదు కానీ వీళ్ళు భయపడతాం మాత్రం ఎక్కువ. సరే, అంటే ఇప్పుడు ఈ చెట్టు గోల మనకెందుకయ్యా అంటే, అంత పెద్ద చెట్టు దాని విత్తనం ఎంత చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న విత్తనం, ఇంత చిన్న విత్తనం, ఇంత చిన్న విత్తనంలో ఎంత పెద్ద చెట్టుని ప్రభు ఏర్పాటు చేశారు. ఇంత చిన్న విత్తనం, ఇంత చిన్న విత్తనం, ఎంత పెద్ద చెట్టు ఉంది అందులో. ఇంత చిన్న విత్తనంలో, ఇంత చిన్న విత్తనంలో. సరే, అందాకెందుకండి, ఇప్పుడు మనం మామిడి పొడి తింటున్నాం. ఒక చిన్న మామిడి టెంక లోపలిది, అందులో నుంచి వచ్చే పెద్ద చెట్టు, దానికి ఎన్నో కొమ్మలు, ఎన్నో ఆకులు, ఎన్నో కాయలు, ఇవన్నీ అప్పటి వరకు ఎక్కడున్నాయి? ఆ చిన్న టెంకలో ఉంటాయి, ఆ చిన్న టెంకలో ఉంటాయి. ఇలాగ ఎన్నో విషయాలు, ఎన్నో, ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం తినే భోజనం కూడా ఒక చిన్న బియ్యపు గింజ, ఒడ్ల గింజ, ఒక ఒడ్డు గింజ మనం నేలలో జల్లుతాం. ఆ ఒడ్డు గింజలో నుంచి, చిన్న ఒడ్డు గింజలో నుంచి ఇంత పెద్ద హైట్ చెట్టు వస్తుంది, ఇంత ఎత్తు చెట్టు వస్తుంది. ఆ చెట్టుకి ఎన్ని కంకులు వస్తాయి? ఈ కంకులు, ఆ చెట్టు, ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఆ చిన్న ఒడ్డు గింజలో ఉన్నాయి, ఆ చిన్న ఒడ్డు గింజలో నుంచి. అంటే నా ఉద్దేశం గమనించండి, నా ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. త్రిత్వం యొక్క పరిపూర్ణత మనం అర్థం అవటం కోసం నేను ఈ ఉదాహరణలన్నీ తెలియజేస్తున్నాను. త్రిత్వం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీరు ఒక్కరు, ముగ్గురు, ముగ్గురు ఒక్కరు. అయితే ఒక్కరు, ముగ్గురు, ముగ్గురు ఒక్కరు ఎంత చెప్పినా చివరికి వచ్చే క్వశ్చన్ మార్క్, ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే ఎలాగుంటుందంటే, ఇది నిజమే అన్నట్టుంటుంది, కానీ నిరూపించాలంటే అసాధ్యం. అయితే దీని పరిపూర్ణత మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, త్రిత్వము అనేది పరిపూర్ణము, త్రిత్వము అన్నది పరిపూర్ణం. అయితే ఇప్పుడు ఈ త్రిత్వం గురించి
మనం ఎందుకు అయ్యా అంటే క్రిస్మస్ పండుగ రోజు తండ్రి ఇచ్చిన బహుమానాన్ని బట్టి, దేవా మా కొరకు నీ కుమారుడు భూలోకమును పంపించిన తండ్రి మీకు స్తోత్రమయ్యా అని మనం క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. అలాగే గుడ్ ఫ్రైడే రోజున నా కోసం, నా పాపాల కోసం సిలువ మీద ప్రాణరక్తములు ధారపోసి మరణించిన యేసు ప్రభువా, కుమారుడు అయిన దేవా నీకు స్తోత్రం అంటున్నాం. అలాగే పెంతెకొస్తు పండుగ దినాన సంఘాన్ని అభిషేకించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మను, దేవా నీవు నా జ్ఞానాన్ని, నా శక్తిని సమస్తాన్ని అనుగ్రహించి క్రీస్తు యొక్క మర్మమును, క్రీస్తు రక్షకుడనే సంగతి, క్రీస్తు విశ్వాసము, క్రీస్తు కొరకు నిలవబడుట, ఇవన్నీ నీవు నాకు బయలుపరిచావు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు అంటున్నావు. అయితే ఇప్పుడు క్రిస్మస్ రోజున తండ్రిని, గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తుని, పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మని, ఆ ముగ్గురిని కలిపి త్రియేక దేవ ముగ్గురు ఒక్కరుగా ఉన్న నా కొరకు నిన్ను నీవు ఎలాగురు విభాగించుకున్నావో త్రియేక దేవా నీకు స్తోత్రములయ అనడమే ఈ త్రిత్వాదివారం యొక్క పండుగ. నా కొరకు అనగా పాపంలో పుట్టి పాపంలో పెరిగి ఏ వారంటీ గ్యారంటీ లేని నీటి బుడగ వంటి జీవితం కలిగిన మన కొరకు భూమి ఆకాశముల పట్టుదాలని దేవుడు తన్ను తాను మన కొరకు త్రిత్వముగా విభాగించుకున్నాడు. తన్ను తాను విభాగించుకున్నాడు అయోగ్యులమైన మన కొరకు. అటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమను తలంచుకొని ఆ త్రియేక దేవునిని కలిపి స్తుతించడమే ఈ త్రిత్వం యొక్క ఉద్దేశ్యము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అందుకే అయితే ఇక్కడ ఒక బలమైన మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇప్పుడు ఈ త్రిత్వం యొక్క గొప్పతనం తెలుసుకొని మనం స్తుతిస్తే సరిపోతుందా, లేదా ఒక ఆదివారం ఆరాధన చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఆ త్రియేక దేవుడు మన కొరకు తన్ను తాను ఎలాగున విభాగించుకున్నారో అలాగే ఆయనలో ఉన్న త్రిత్వాన్ని ఆయన మనకు ఎలాగునిచ్చారో, మనకిచ్చిన త్రిత్వం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్రియేక దేవునిని ఈ మన త్రిత్వము ద్వారా ఆయన గణపరచడమే మనం చెల్లించే కృతజ్ఞత. అర్థమైందండి ఈ మాట? ఆ త్రియేక దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని అనగా తనలో ఉన్న త్రిత్వాన్ని మనకు ఎలాగిచ్చారో, ఇప్పుడు మన త్రిత్వముతో ఆయన మనం గణపరచాలి. ఇప్పుడు మన శరీరం చేసిన పాపానికి త్రియేక దేవుడుగా ఉండి నరుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు శరీరం ఎంత బాధ అనుభవించింది? యేసయ్య శరీరం ఎంత బాధ అనుభవించిందా లేదా? యేసు ప్రభు శరీరం ఎంత బాధ అనుభవించింది? అలా అనుభవించింది ఆయన శరీరం. మన కోసం ఏమైనా బాధపడిందా? ఏమో ఎవరో చెప్పట్లా. మా కోసం ఆయన ఏం బాధపడ్డాడు, మాకేం తెలుసు, మేము ఆయన చూసామా అన్నట్టు. ప్రియమైన వారలారా, మన కొరకు ఆయన నరుడుగా వచ్చి మనము భరించవలసిన వాటన్నిటినీ కూడా, మన శరీరం, మన అవయవాలు చేసిన పాపానికి ఆయన శరీరం, ఆయన అవయవాలన్నీ నలుగుగొట్టబడ్డాయి. స్వరూపమైనను సొగసైనను లేని కురూపిగా నలగొట్టబడింది యేసయ్య యొక్క శరీరం. ఎందుకంటే మన శరీరం చేసిన పాపానికి, మన అవయవాలు చేసిన పాపానికి క్రీస్తు యొక్క శరీరం నలగొట్టబడినది. అలాగే మన యొక్క మన ప్రాణం, ఇక్కడ ప్రాణం అంటే రక్తం. అందుకే ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఆ రక్తమును తినకూడదు. ఏ జంతువును బలర్పించినప్పటికీ కూడా ఆ జంతువు యొక్క కొన్ని అవయవాలు, గొర్రె, మేక లేదా ఆయా జంతువులు ప్రభు తినడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ జంతువులలో అవయవాలు తినడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఏ జంతువులది కూడా ఏం తినకూడదు అన్నారు? రక్తము తినకూడదు. ఎందుకంటే రక్తం దానికి ప్రాణాధారం కాబట్టి.
అలాగే మనలో కూడా మనకు ప్రాణానికి ఆధారం ఏంటంటే రక్తమే. అంటే యేసుక్రీస్తు మన ప్రాణముల కొరకు తన ప్రాణమై ఉన్న తన రక్తాన్ని ఆయన ధారపోసాడు. తన రక్తాన్ని ఆయన మన కొరకు ధారపోసాడు. గనుక ఇప్పుడు మన శరీరం కొరకు క్రీస్తు ప్రభు తన శరీరాన్ని ఎలాగనే శ్రమ అనుభవించాడో ఈ శరీరముతో ఆయన్ని మనం గణపరచాలి. ప్రాణమనబడే మన రక్తాన్ని ఆయన కొరకు మనం ధారపోయాలి. ఎందుకంటే మన పాపులమై ఉండగా మన ప్రాణముల కొరకు ఆయన ప్రాణమై ఉన్న ఆయన రక్తాన్ని ధారపోసాడు. గనక మన ప్రాణాన్ని అనగా మన రక్తాన్ని క్రీస్తు కొరకు ధారపోసే వాళ్ళలాగా ఉండాలి. క్రీస్తు కొరకు ధారపోసే వాళ్ళలాగా ఉండాలి. అలాగే ఆయన ఆత్మ మన కొరకు ఆయన ఆత్మ నింపుదల పొందుకొని ఆత్మపూర్ణుడై మన కొరకు ఆయన పని చేశాడు. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ తండ్రి అనాదిలోనూ ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు పని ప్రారంభంలోనూ ఉన్నాడు, సంఘ చరిత్ర ప్రారంభంలో కూడా పరిశుద్ధాత్మ పని ఉన్నది. ఇప్పటికే పరిశుద్ధాత్మ తండ్రి గారు పని చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనందరం ఆయన సంఘంగా ఉన్నామంటే ఇది పరిశుద్ధాత్మ పని. మనందరం సంఘంగా కూడుకుంటున్నామంటే ఇది పరిశుద్ధాత్మ పని. మన గొప్పతనం కాదు, మన భక్తి కాదు. మనం సంఘంగా కూడుకుంటున్నామంటే ఇది పరిశుద్ధాత్మ పని. గనుక మన కొరకు అహోరాత్రులు పనిచేస్తున్న ఆ పరిశుద్ధాత్మని మనం నింపుకోవాలి, మనలోనికి చేర్చుకోవాలి. మన ఆత్మలో పరిశుద్ధాత్మ నింపుకున్నప్పుడు అప్పుడు మనము బలవంతులమవుతాం, జ్ఞానవంతులమవుతాం, వెలిగింపగలిగిన వారమవుతాం, వివేచన కలిగిన వారమవుతాం, దేవుని ప్రేమేంటో అర్థం చేసుకున్న వారమవుతాం. ఆయన శిలువ మరణం ఎందుకు అర్థం చేసుకుంటాం? ఆయన ఈ మట్టి మనిషి కోసం త్రియేక దేవుడు, ఆ త్రిత్వమై ఉన్న త్రియేక దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యెహోవా ప్రభుని పేరట వేడుము అనే పాటలో పరిశుద్ధాత్మ లేనిదే అలా బైబిల్ చదవటం కూడా అది పెద్ద పరిపూర్ణ చదవటం కాదు. ఏదో ఆ చదవమన్నారు కదా, చదవాలి కదా, పడబడబడ చదివేసుకో, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివి బైబిల్ అడబెట్టేసి వెళ్ళిపోతాం. ఇలాగా ఒక 1000 సార్లు బైబిల్ చదివినా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనము గాదదే, వేదాగమ పఠనము గాదదే. పరిశుద్ధాత్మ లేకుండా మీరు బైబిల్ ఎంత చదివినా అది అసలు బైబిల్ చదవటమే కాదు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా మనం యేసుక్రీస్తుని అసలు ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశం మనకు తెలియదని చెప్పాలి. ఏదో ఆచారపరంగా గుడికి వెళ్తా, ఆచారపరంగా ప్రార్థన చేసుకోవటం ఆచారం. పరిశుద్ధాత్మ లేకుండా క్రీస్తు గురించి మనకు తెలియదు. ఏదో తెలిసిందన్నా కూడా కొద్ది గొప్పే. క్రీస్తు గురించి నీకు పరిపూర్ణంగా తెలిస్తే ఇక నీవు ఈ లోకంలో దేనికోసం బతకవు. క్రీస్తు కోసమే బతుకుతావు, క్రీస్తు కోసమే జీవిస్తావు, క్రీస్తు కోసమే ఉంటావు, క్రీస్తు కోసమే చనిపోతావు. క్రీస్తు ప్రేమ అర్థం కానంత వరకు మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని వెళ్తామండి, ఏదో కావాలని పరిగెత్తుతాం. క్రీస్తు గురించి అర్థమైతే మాత్రం, ఆయన ప్రేమ అర్థమైతే మాత్రం ఇక నువ్వు దేనికోసం బతుకు. ఇంకా తిండి, బట్ట, ఇల్లు, వాకిలి, కుటుంబం, పిల్లలు, భర్త, భార్య, తల్లి, తండ్రి, దేనికోసం బతుకవండి. నువ్వు ఈ లోకంలో దేనికోసం బతుకుతున్నావంటే క్రీస్తు ప్రేమ ఇంకా నీకు అర్థం కాలేదని అర్థం. క్రీస్తు ప్రేమ అర్థమైతే క్రీస్తు యొక్క పరిపూర్ణత, క్రీస్తు యొక్క మహిమ స్థితి అర్థమైతే ఇక ఈ లోకంలో దేనికోసం బ్రతకం, దేనికోసం ప్రయాసపడవు, కేవలం క్రీస్తు కోసమే బ్రతుకుతాం. అందుకే ఆ వచనం కూడా ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్మ లేనిదే యేసు నెరుగోటెరుగొటగాదదే, యేసు ప్రభుని నెరుగోటెరుగొటగాదదే.
చాలు. అందుకే పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో, జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో. అందుకే ఓ జీవమా, ఓ నా ప్రాణమా, పరిశుద్ధాత్మ కొరకు యేసుక్రీస్తు పేరట తండ్రిని అడుగు, తండ్రిని అడుగు. పరిశుద్ధాత్మ లేకపోతే అసలు మనం బతికే భక్తి సంబంధమైన బ్రతికే కాదండి. అది కూడా వచనం కూడా ఉంది, పరిశుద్ధాత్మ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదది. అందుకే ఆ ఆత్మ తండ్రి గారిని మన ఆత్మలో నింపుకున్నప్పుడు, మన ఆత్మతో పరిశుద్ధ ఆత్మను కలిగిన మన ఆత్మతో మన ప్రభువుని గణపరచగలుగుతాం, మన ప్రభువుని మహింపరచగలుగుతాం. ఆ త్రిత్వ దేవుని అంతరంగానికి సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలుగుతాం ఎప్పుడంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుడు ఆ త్రిత్వమై ఉన్న ఆయన ఆ త్రిత్వాన్ని మన కొరకు ఎలా దారపోసాడో, మన త్రిత్వాన్ని ప్రభు కొరకు ఉపయోగించడమే, ప్రభు కొరకు మన త్రిత్వాన్ని అనగా మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ ప్రభు కొరకు ఖర్చు చేయడమే ఆ త్రియేక దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత. కాబట్టి నీ శరీరం ఎవరి కోసం ప్రయాసపడుతుంది, నీ ప్రాణం ఎవరి కోసం ప్రయాసపడుతుంది, నీ ఆత్మ ఎవరి కోసం ప్రయాసపడుతుంది? ఒకసారి ఆలోచించండి. నీ కోసం సిలువ మీద నలగొట్టబడి ఇప్పటికీ నీ కోసమే ప్రయాసపడుతున్నా నీ ప్రభువైన క్రీస్తు కొరకు నీ త్రిత్వము ఆయన కొరకు పని చేస్తుందా? అనగా మన త్రిత్వం ఆయన కొరకు పని చేయాలి. మన బ్రతుకు నీ క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఆయన త్రిత్వము, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ త్రియేక దేవుడు ఆయన త్రిత్వము అంత మన కొరకే. తండ్రి పని మన కొరకే, కుమారుడు యొక్క ప్రాణం త్యాగం మన కొరకే, పరిశుద్ధాత్మ తండ్రి ప్రయాస మన కొరకే. మరి ఆ త్రిత్వదేవుని యొక్క ప్రయాస ద్వారా ఈరోజు క్షేమంగా అనుభవిస్తున్న మనం ఎవరి కోసం బతకాలి? ఆ త్రియేక దేవుని కోసం బ్రతకొద్దా? ఆ క్రీస్తు కొరకు బ్రతకొద్దా? ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన కొరకు ఎంత ప్రయాసపడ్డారే, ఆ త్రిత్వ దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఈ రోజున నీ త్రిత్వం అనగా మన త్రిత్వం, నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ దేని కొరకు ప్రయాసపడుతుంది? దేని కొరకు పరుగులు ఎత్తుతుంది? ఈ లోకం కోసమా? నీ కోసం ప్రాణరక్తములు అర్పించే నీ క్రీస్తు కోసమా? ఆలోచించండి. ఈ రోజున ఆ త్రిత్వం యొక్క ఆయన స్వరూపమున్న ఆయన పోలిక చొప్పున కలుగు చేయబడిన ఓ విశ్వాసి, ఈ రోజున నీ త్రిత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కోసం జీవిస్తుంది? కనుక అర్థం చేసుకొని, దేవా, త్రియేక దేవా, నా కొరకు ఎంతగా ప్రయాసపడిన తండ్రి, నీకు స్తోత్రములని ఆయనను స్తుతిస్తూ త్రిత్వమై ఉన్ననగా మన శరీర ప్రణాత్మలను ఆ త్రియేక దేవుని సమర్పించుకొని ఆయన చేతుల్లో నిన్ను పెట్టుకొని, దేవా, నా కొరకు నిన్ను విభాగించుకొని ఎంతగా నీ ప్రేమ చేత నా కొరకు ఎంతగా ప్రయాసపడిన దేవా, ఇది మొదలుకొని నీలో రాకడ మేఘము ద్వారా నీలో ఏకమయ్యేంత వరకు అయ్యా నా త్రిత్వాన్ని అనగా నా శరీర ప్రణాత్మలను నీ గాయపడిన హస్తములకు సమర్పణ చేసుకుంటున్నాను. అంగీకరించుము దేవా, అంగీకరించుము. రాకడ మేఘమెక్కే వరకు అయ్యా నిన్ను నింపుకొని నిన్ను కలిగిన వారమై నీతో జీవించే భాగ్యము, నీ కొరకు జీవించే భాగ్యము దేవా నాకును, నా కుటుంబానికి, నా సంఘానికి మీరు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే.